విశాఖపట్నంలో సురక్ష ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణను సొసైటీ అధ్యక్షుడిగా నియమించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నియామక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఒంటరిగా ప్రయాణించే సమయంలో కూడా భద్రతపై ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయని అన్నారు. వివాహిత మహిళలు మోసాలకు గురవుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. I am Jayalakshmi, the founder president for Suraksha Women and Child Rights Society. Today I am very lucky to offer a honorary presidentship for our Women and Child Rights Society to Dadi Satyanarayan Garu, who is a brand ambassador for his service orientation. Why? Because I could found that he is the only person who is not at all running after money, not at all running after injustice. He is the brand ambassador for justice, and I found in him that he is doing the true service to the society, women, child, and also to the other people, helpless people. So I really, it is my privilege and it is my, I can say it is my luck also to offer him a honorary president to our Suraksha Women and Child Rights Society. అందరికీ నమస్కారం. నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, విశాఖ నగరపాలక సంస్థ, అలాగే నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ ఆల్ ఇండియా వైస్ చైర్మన్. మరి ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నేషనల్ కమిషనర్గా ఉంటుండగా కాకుండా నా సోదరిమణి లక్ష్మి గారు, మళ్ళీ చూడాలని చెప్పాలా? తప్పు వచ్చింది చెప్పాలా? పర్లేదు కావచ్చు. లక్ష్మి గారు తను అడ్వకేట్గా కాకుండా సోషల్ సర్వీస్ చేయడం ఎన్నో సంవత్సరాలుగా చేస్తుండడం, ఇవన్నీ చేస్తుండగా సురక్ష ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ సొసైటీకి గత సంవత్సరం తను స్థాపించి ఆ సంస్థకి చైర్మన్గా, ప్రెసిడెంట్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ మరి మహిళల్ని చైతన్యపరిచి వాళ్ళు జరుగుతున్న అన్యాయాల్ని ఎదుర్కొనే విధంగా, మహిళలు అన్యాయాలు ఎదుర్కొనే విధంగా తను సర్వీస్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తను సంస్థను స్థాపించి మహిళలు చైతన్యపరుస్తున్నటువంటి నా సోదరిమణి జయలక్ష్మి గారికి మరి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈవేళ మహిళలు వంటిల్లు కుందేలు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఒక లాయర్గా సేవ చేస్తూ, ప్రజాసేవ చేస్తూ, అలా మహిళలకి చైతన్యపరిచే విధంగా తను రాష్ట్రం అంతా తిరుగుతూ మహిళలు జరుగుతున్న అన్యాయాల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి చేస్తున్నటువంటి నా సోదరిమణికి నా తరపున, విశాఖ ప్రజలందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మాలాంటి సంస్థలో నన్ను ఒక అన్నయ్యగా నన్ను భావించి నా తాలూకు సర్వీసును గుర్తించి, అన్నగారు నా సంస్థలో మీరు గౌరవ అధ్యక్షులుగా ఉండాలి, మీరు మాతో పాటు చేస్తే మాకు ఈ సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్తామన్నటువంటి కోరిన పిదప తప్పకుండానమ్మా నా సాయశక్తుల మీతో పాటు ఉండి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఎక్కువ మంది మహిళలకి అందరికీ కూడా సాయం చేసే దాంట్లో నా పాత్ర ఖచ్చితంగా నా సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. కావున ఈ రోజున మరి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు మరి సోదరిమణికి, అలాగే కమిటీ వారికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సంస్థలో సురక్షలో ఉన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ సోదరుడిగా మీతో పాటు ఉంటారని, మీ చేస్తున్న సేవలో నా వంతు తప్పకుండా నా కృషి కూడా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ, ప్రత్యేకంగా ఈ సురక్ష సంస్థ కమిటీ వారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు సభ్యులకు నాకు నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.